తెలుసు కదా ట్రైలర్ డ్రాప్ అయింది. జాక్ సిద్ధు సినిమా ఆఫ్టర్ జాక్ నాకు కొంచెం అనుమానాలే ఉండే ఈ సినిమా పైన. ఎందుకంటే అదే లవర్ బాయ్, కృష్ణ అండ్ హిజ్ లీలా టైప్ సినిమానే అనుకున్నాను నేను. ఇద్దరు హీరోయిన్లు అదే రామ్ కామ్ టైప్ సినిమా ఏదో అన్నట్టుగా ఉండే నా ఇమాజినేషన్ ఆర్ ఎక్స్పెక్టేషన్. బట్ నా ఇమాజినేషన్ ని పటాపంచలు చేస్తూ నిన్న ట్రైలర్ అయితే మనకు ఒక టోటలీ వైల్డ్ వర్షన్ ఒకటి ప్రెజెంట్ చేసిర్రు. వైల్డ్ స్టోరీని ప్రెజెంట్ చేసిర్రు. అంటే ఒక టాక్సిక్ మేల్ త్రూ ద ఫీమేల్ గేజ్. నేను సక్తులో ఉండా, నేను తగ్గను లేకపోతే తగ్గకూడదు అని మగాళ్ళు ఉంటారు కదా, జనరలీ సొసైటీలో మగాళ్ళు ఉంటారు. అలాంటి ఒక లీడ్ క్యారెక్టర్, కానీ లెన్స్ ఏమో ఫీమేల్ లెన్స్. డైరెక్టర్ వచ్చేసి అమ్మాయి నీర్జా కోనా. సో ఆవిడ లైక్ అమ్మాయిలు లేకపోతే ఒక ఫీమేల్ గేజ్ లో ఈ టాక్సిక్ మేల్, టాక్సిక్ మ్యాస్కులినిటీ అన్నది ఎట్లా కనిపిస్తుంది, ఆ ఐడియా కాన్సెప్ట్ చాలా ఎక్సైట్ చేస్తుంది నన్ను. నా ప్రకారం సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ అ వెరీ వెరీ స్మార్ట్ పర్సన్. ఆయన సొసైటీని, సైకాలజీని, మనుషులని బాగా స్టడీ చేస్తారు. అండ్ ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో దాంట్లో చూసినంత వరకు నీరజ కోనా గారు కూడా షీ సౌండ్స్ లైక్ ఎ వెరీ స్మార్ట్ పర్సన్. అంటే సమాజం పట్ల ఆవిడకు కూడా ఒక అవగాహన ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి. సో ఈ రెండు క్రియేటివ్ ఫోర్సెస్ కలిసి ఈ మేల్ ఫీమేల్ డైనమిక్ అన్న ఆస్పెక్ట్ ని, ఎస్పెషల్లీ మేల్ టాక్సిసిటీని ఆర్ ఆల్ఫా మేల్ ని సందీపంగ వర్జన్ లో ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్ లో చాలా డెప్త్ కి వెళ్ళి మాట్లాడతారని అనిపిస్తున్నది. అఫ్ కోర్స్ కొంచెం రేజ్ బైటింగ్ ఉంటది. ట్రైలర్ అయితే ఖచ్చితంగా రేజ్ బైటే. హీరోయిన్ అట్లా మాట్లాడుతున్నాడు, ఆ డైలాగ్ లేంది అంటే కించపరుస్తున్నారా లేడీస్ ని, ఆ జోన్ లోనే ఉంది ట్రైలర్ కట్. అయితే ఇది బ్రిలియంట్ ట్రైలర్ కట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా పైన జనాలకు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఉండే, బట్ టోటలీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అని సబ్వర్ట్ చేసింది ట్రైలర్. ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్ కూర్చోబెట్టింది. అఫ్ కోర్స్ కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది, బట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ రేజ్ జనరేట్ చేసింది. బట్ సినిమాలో లాస్ట్ కి వచ్చేసి ఏదో కాప్ అవుట్ అయిపోకుండా అందరిని మంచోళ్ళని చేసేసి ఆ విధంగా ఎండ్ చేయకుండా ప్రాపర్ గా ఈ క్యారెక్టర్ ని, ఈ డైనమిక్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక మంచి ఏమంటారు ఒక రేజ్ డ్రివెన్ సినిమా అన్నది డెలివర్ చేయగలిగితే ఈ సినిమా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. నేనైతే ఎక్సైట్మెంట్ ఈజ్ అన్ అండర్ స్టేట్మెంట్. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. డైలాగ్ ఒక్కటి కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. అంటే మన సొసైటీలో జనరల్ గా మగాళ్ళు చెప్పే డైలాగులు ఇవన్నీ, మా దోస్తుగాళ్ళు మనము అందరం చెప్తాం ఇవే డైలాగులు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చూద్దాం. ఈ ట్రైలర్ అయితే సూపర్ ఉంది. అండ్ డెఫినెట్లీ ఈ దివాళీ రిలీజెస్ లో నా టాపిక్ తెలుసు కదానే. పాటలు ఎట్లా బ్రిలియంట్ ఉన్నాయి, సిద్ధు అంటే నాకు ఎట్లయినా ఇష్టమే. సో పక్క నా ఫస్ట్ పిక్ అయితే తెలుసు కదానే. డూడ్ ఎట్లా పిల్లబచ్చ కాన్సెప్ట్ లే ఉంటాయి, బట్ తెలుసు కదా ఈస్ ఫర్ ప్రాపర్ అడల్ట్స్, ఎస్పెషల్లీ ఫర్ ప్రాపర్ మెన్. దిస్ ఈజ్ హౌ విమెన్ లుక్ ఎట్ us. సో చూద్దాం, చూసి తెలుసుకుందాం ఏంటి పరిస్థితి అని. కాంట్ వెయిట్.